హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్యాస్ డైరీస్. ఈరోజు వీడియోలో అందరికీ ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ రెసిపీ అండి, పావ్ భాజీ. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా, హైజీన్గా చూపిస్తా చూడండి. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని 1 కప్పు మీడియం సైజ్ కట్ చేసిన బంగాళదుంప ముక్కలు, పొట్టు తీసిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, నానబెట్టిన బఠానీ 1 కప్పు, 2 పెద్ద టమాటాలు ఎర్రనివి 1 కప్పు, 2 కప్పుల వాటర్, సాల్ట్ 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1/2 స్పూన్ వేసి లిడ్ పెట్టి గ్యాస్పై ప్రెషర్ కుక్కర్ పెట్టి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం వేడి తగ్గాక ప్రెషర్ తీసి 1 కప్పులో వెజిటేబుల్స్ బాయిల్ చేసిన వాటర్ సైడ్కి తీసి పప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ వెజిటేబుల్స్ని కొంచెం పలుగ్గా బాగా స్మాష్ చేసి వెజిటేబుల్స్ బాయిల్ చేసిన వాటర్ని ఈ కర్రీలో యాడ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ కర్రీ పావ్ భాజీకే కాకుండా చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. ఈ పావ్ భాజీ కర్రీకి తాలింపు కోసం బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి బటర్ వేసి 1/2 స్పూన్ జీలకర్ర వేసి కొంచెం చిటపటలాడాక చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసి బాగా ఫ్రై చేసి, నేను ముందుగా బటర్ వేయడం మర్చిపోయానండి, ఈ స్టేజ్లో వేస్తున్నాను, కానీ మీరైతే తాలింపులో ఆయిల్ వేసినప్పుడే బటర్ వేసుకోండి. బటర్ వేసి కొంచెం కరిగాక 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి కారం మీ టేస్ట్కు స్పైసీకి తగ్గ వేసుకోండి. కారం 1/2 స్పూన్ వేసుకున్నాను నేను. కసూరి మేతి వీడియోలో చూపించిన విధంగా చేత్తో బాగా నలుపుతూ యాడ్ చేసి పావ్ భాజీ పౌడర్ చేశానండి ఇంట్లోనే. ఈ పౌడర్ మీకు కావాలంటే కామెంట్ చేయండి, పౌడర్ ప్రాసెస్ పెడతాను. ఇలా అన్నీ వేసి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా ప్రెషర్ కుక్కర్లో కర్రీ చేసుకున్నాం కదండి, ఆ కర్రీ యాడ్ చేసి బాగా ఉడికించాలండి. మరి థిక్గా ఉంటే కొంచెం వాటర్ వేయండి. ఇలా ఉంటే కొంచెం థిక్గా అయ్యేంత వరకు ఉడికించి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి గ్యాస్ ఆఫ్ చేయండి. పావ్ భాజీలు తెచ్చి పావ్ భాజీలను హాఫ్గా కట్ చేసి గ్యాస్పై ప్యాన్ పెట్టి బటర్ బాగా వేసి ఈ 2 పక్కల టర్న్ చేస్తూ పావ్ భాజీల్ని బాగా ఫ్రై చేయండి. ఈ బటర్లో మీకు నచ్చితే పావ్ భాజీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసి పావుల్ని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇలా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని పావులు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఈ పావ్ భాజీకి ఎంత ఎక్కువ బటర్ యూజ్ చేస్తే అంత మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. ఈ బటర్ ప్లేస్లో పాలమీగడతో చేసిన వెన్న అంటారు కదండి, ఆ వెన్న యూజ్ చేసినా పర్లేదండి. ఆనియన్స్ నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే తింటే ఇంకా సూపర్ టేస్టీ అయిన ఈ రైనీ సీజన్కి బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ రెసిపీ అండి. మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.